ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో దళితుల మత స్వేచ్ఛ మరియు రిజర్వేషన్ల గురించి ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మార్చి 24, 2006న సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చిందని, దీనివల్ల దళిత క్రైస్తవులు తమ ప్రాథమిక హక్కులను కోల్పోయారని తులసి చంద్ గారు చాలా బాధపడుతున్నారు. మన దేశంలో దళితులు వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఇక మీద నుంచి నిర్బంధంగా హిందూ మతంలోనే ఉండి తీరాలి. ఒకవేళ వాళ్ళు వేరే మతంలోకి మారాలి అంటే హిందూ మతంలోకి మారచ్చు, లేకపోతే బౌద్ధంలోకి మారచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలో కానీ మారడానికి వీల్లేదు. అయితే అసలు వాస్తవం ఏమిటి? రాజ్యాంగం ఏం చెబుతుంది? 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ఏమిటి? ఈ వీడియోలో మనం తులసి చంద్ గారు చెప్పిన 5 ప్రధాన అంశాల గురించి ఫ్యాక్ట్ చెక్ చేస్తూ వాస్తవాలను విశ్లేషిద్దాం. తులసి చంద్ గారు తన వీడియోలో 2026 మార్చి 24న సుప్రీంకోర్టు ఒక పెను ప్రకంపన లాంటి తీర్పు ఇచ్చిందని, దీనివల్ల దళిత క్రైస్తవులు తమ హక్కులను కోల్పోయారని చెబుతుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన వాస్తవం ఒకటి ఉంది. దళితులు క్రైస్తవ లేదా ఇస్లాం మతంలోకి మారితే ఎస్సీ హోదా కోల్పోతారనే నిబంధన కొత్తగా వచ్చింది కాదు. మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1950లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1950 విడుదల చేశారు. ఈ ఉత్తర్వులోని 3వ పేరా ప్రకారం హిందూ మతానికి చెందిన వారిని మాత్రమే షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించాలని అప్పట్లోనే నిర్ణయించారు. అంటే క్రైస్తవ లేదా ఇస్లాం మతంలోకి మారిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవు. 75 ఏళ్లుగా అమల్లో ఉన్న చట్టం ఇది. 2026లో సుప్రీంకోర్టు కొత్తగా సృష్టించినటువంటి నిబంధన అయితే కాదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ రాజ్యాంగ పరంగా ఎస్సీ హోదా మతంతో ముడిపడి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ఇది ఒక కొత్త భూకంపం లాంటి తీర్పు అని తులసి చంద్ గారు చెప్పి ప్రజల్లో అనవసరమైన భయాన్ని పుట్టిస్తుంది. దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కోల్పోవడం అనేది 1950 నుంచి అమల్లో ఉన్న నిబంధన. సుప్రీంకోర్టు కేవలం చట్టం ఏం చెబుతుందో తిరిగి గుర్తు చేసింది. దీనికి తులసి చంద్ గారు తమ మత స్వేచ్ఛను అడ్డుకోవడం అనే రంగు పోయడం వాస్తవానికి విరుద్ధం. ఈ తీర్పు ఆర్టికల్ 25 ప్రకారం కల్పించిన మత స్వేచ్ఛను హరిస్తుందని ఆరోపించారు తులసి చంద్ గారు. కానీ ఇక్కడ ఒక చిన్న క్లారిటీ అవసరం. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించే, ప్రచారం చేసే పూర్తి స్వేచ్ఛ ఉంది. ఈ హక్కును కోర్టు ఎక్కడా కాదనలేదు. ఎస్సీ రిజర్వేషన్లు కేవలం ఆర్థిక వెనుకబాటుతనం వల్ల వచ్చినవి కావు. అవి హిందూ సమాజంలో దశాబ్దాలుగా ఉన్న అంటరానితనం అనే సామాజిక వివక్షను తొలగించడానికి కల్పించిన రక్షణ. ఒక వ్యక్తి క్రైస్తవ లేదా ఇస్లాం మతంలోకి మారినప్పుడు ఆ మతాల్లో అంటరానితనం లేదా కుల వ్యవస్థ లేదని ఆ మత సిద్ధాంతాలు చెబుతున్నాయి. ఈ మాత్రం తెలియకుండానే వీడియో చేస్తే ఎలా తులసి చంద్ గారు? మతం మార్చుకునే స్వేచ్ఛ అందరికీ ఉంది, కానీ ఆ మతం మారిన తర్వాత కూడా పాత మతంలోని సామాజిక హోదాను క్లెయిమ్ చేయడం చట్టపరంగా సాధ్యపడదు. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కాదు, కేవలం రాజ్యాంగ నిబంధనల అమలు మాత్రమే. తులసి చంద్ గారు ప్రజలను తప్పుడు ఇన్ఫర్మేషన్తో గొర్రెలను చేయడం ఇకనైనా ఆపు. కోర్టు దళితుల హక్కులను లాక్కోలేదు. ఒక వ్యక్తి క్రైస్తవ మత ప్రచారకుడిగా ఉంటూ మళ్ళీ ఎస్సీ హోదాను వాడుకోవడం చట్ట విరుద్ధమని మాత్రమే చెప్పింది. అంటే ప్రయోజనాల కోసం ఒక మతం, రక్షణ కోసం మరో మతం. ఈ ద్వంద్వ విధానం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. ఇది మీకు ఎక్కడ తప్పుగా అనిపించింది తులసి చంద్ గారు? ఇంకా తన వీడియోలో తులసి గారు ఒక విచిత్రమైన పోలిక తెచ్చారు. బీసీలు లేదా ఈడబ్ల్యూఎస్ వర్గాల వారు మతం మారినా వాళ్ళ రిజర్వేషన్లు పోవని, కానీ దళితులు మారితేనే 15% నుంచి 1%కు పడిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ వాదనలో ఉన్న అసలు లోపాలు తెలియవు అనుకుంటా తులసి చంద్ గారికి. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ హోదా అనేది కేవలం ఆర్థిక వెనుకబాటుతనం మీద ఇచ్చింది కాదు. ఇది హిందూ మతంలోని అంటరానితనం అనే చారిత్రక వివక్షకు పరిహారంగా ఇచ్చింది. క్రైస్తవం లేదా ఇస్లాంలో అంటరానితనం లేదని ఆ మతాలే చెబుతున్నాయి. కాబట్టి ఆ మతాల్లోకి మారినప్పుడు ఈ ప్రత్యేక రక్షణ వర్తించదు. బీసీ రిజర్వేషన్లు సామాజిక మరియు విద్యాపరమైన వెనుకబాటుతనంపై ఆధారపడి ఉంటాయి. అందుకే కొన్ని రాష్ట్రాల్లో ముస్లింలు లేదా క్రైస్తవుల్లోని వెనుకబడిన వర్గాలను బీసీ జాబితాలో చేర్చారు. ఇది రాజ్యాంగబద్ధంగా ఎస్సీ హోదాకు భిన్నమైనది. ఇక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవి పూర్తిగా ఆర్థిక ప్రతిపాదికన ఇచ్చేది. దీనికి కులం లేదా మతంతో సంబంధం లేదు. కానీ ఎస్సీ హోదా అలా కాదు. అది ఒక నిర్దిష్ట సామాజిక వివక్షకు సంబంధించిన గుర్తింపు. తులసి గారు ఏమాత్రం తెలుసుకోకుండా ఎవడో రాసిచ్చిన స్క్రిప్టుని చెబితే ఎలా అండి? తప్పుడు ఇన్ఫర్మేషన్తో ప్రజలను మోసం చేయడం కరెక్టేనా? వేర్వేరు ప్రతిపాదికన ఇచ్చే రిజర్వేషన్లు ఎస్సీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వీటన్నింటినీ ఒకే తాటిపై కట్టి చూడటం ప్రజలను తప్పుదోవ పట్టించడమే కదా. ఎస్సీ రిజర్వేషన్ల వెనుక ఉన్న అంటరానితనం అనే కోణాన్ని విస్మరించి కేవలం శాతం గురించి మాట్లాడడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చివరగా తులసి చంద్ గారు
ఈ తీర్పు వల్ల దళిత క్రైస్తవుల జీవితాల్లో ఒక భారీ భూకంపం వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు కదా. కానీ అసలు పరిస్థితి వేరుగా ఉంది. దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కల్పించాలా వద్దా అనే అంశంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2022లో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నివేదిక ఇంకా సమర్పించాల్సి ఉంది. ఈ నివేదిక వచ్చిన తర్వాతే సుప్రీంకోర్టు ఈ అంశంపై తుది రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది. అంబేద్కర్ గారు మత మార్పిడి గురించి మాట్లాడినప్పుడు ఆత్మగౌరవం మరియు విముక్తి గురించి చెప్పారు. అయితే మతం మారిన తర్వాత కూడా పాత మతంలోని కులం ఆధారంగా వచ్చే రిజర్వేషన్లను లేదా అట్రాసిటీ చట్టాల రక్షణ కోరడం అనేది రాజ్యాంగపరంగా ఉన్న ఒక చిక్కుముడి. సో ఫ్రెండ్స్, ఈ ఇష్యూని మనం భావోద్వేగంతో కాకుండా రాజ్యాంగబద్ధంగా చూడాలి. సుప్రీంకోర్టు ఎవరి మత స్వేచ్ఛను లాక్కోలేదు. కేవలం మతం మారినప్పుడు మారే సామాజిక హోదా గురించి చట్టం ఏం చెబుతుందో వివరించింది. కేజీ బాలకృష్ణన్ కమిషన్ రిపోర్ట్ వచ్చేంత వరకు ఇలాంటి సంచలనమైన థంబ్నెయిల్స్ పెట్టి భయపెట్టే తులసి చందు లాంటి వారి మాటల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాస్తవాలను తెలుసుకోవాలి. రాజ్యాంగాన్ని గౌరవించాలి. జై హింద్.